ఉన్నాయి. నిజమే, ఆయన మనకు తోడుగా ఉంటూ వచ్చారు. ఇప్పటి వరకు ఆయన కృపను తోడుగా ఉంటూ వచ్చారు. నిశ్చయంగా ఆయన సహాయాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. లోకంలో అనేకుల కంటే మనల్ని శ్రేష్ఠులుగానే ఉంచారు. లోకంలో అనేకుల కంటే ఆరోగ్యంగానే ఉంచారు. సజీవులకు నిలిపి ప్రభువుని స్తుతించే కృపను ప్రభు దయచేస్తూ వస్తున్నారు. కాబట్టి ఈ సమయంలో అందరూ నిలబడిన వారందరూ కనులు మూసి హృదయపూర్వకంగా యేసయ్యా యేసయ్యా నీకు స్తోత్రమయ్యా అంటూ నోరారా ప్రభువుని స్తుతించుకుందాం. నోరారా ప్రభువుని స్తుతించుకుందాం. నోరారా ప్రభువుని స్తుతించుకుందాం. హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రములు, 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 స్తోత్రములు. సర్వకృపానిధిగు దేవానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. అందరు నోరు తెరవాలండి. కృతజ్ఞత ఇదేనా? దైవ సన్నిధిని, దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగిన వారు మౌనంగా ఉండలేరు కదా. అనుభవించినట్లుగా హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతించుకోవాలి. ప్రశస్తమైన ఈ సమయంలో హృదయపూర్వకంగా ప్రభుని స్తుతించుకుందాం. మనసారా ప్రభుని స్తుతించుకుందాం. ఆరాధనకు యోగ్యుడు ప్రభా, స్తుతులకు పాత్రుడు అయ్యా. అలవాటుగా వద్దండి ప్రభు, మన జీవితంలో చేసిన ప్రతి కార్యమును తలంచుకుంటూ, ఆయన గొప్పతనాన్ని తలంచుకుంటూ, ఔన్నత్యమును తలంచుకుంటూ, యేసయ్యా నీకు స్తోత్రం అంటూ హృదయాంతరంగములో నుండి కృతజ్ఞతతో కూడిన స్తుతి వినబడాలి. ఆరాధనకు యోగ్యుడా నీకు స్తోత్రములు, ఆరాధనకు యోగ్యుడా నీకు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము
నడిపించుచున్న దేవుడవు నీవేనయ్యా, నడిపించే నాదుడవు నీవేనయ్యా. ప్రభు తట్టొక్కసారి చేతులెత్తి ప్రభు సన్నిధి మన మధ్యలో ఉండి ఉండగా, మేఘమై ఆయన ఆవరించి ఉండి ఉండగా, నీవేనయ్యా 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 నీవేనయ్యా, నా తండ్రివి నీవేనయ్యా, నా తోడువు నీవేనయ్యా, నా దేవుడువు నీవేనయ్యా, నా ధైర్యం నీవేనయ్యా, నడిపించు వాడవు నీవేనయ్యా. ఓ రిబానాతులమ శగరవలాంత్యారవనాతుల. నీకు స్తోత్రములు, స్తోత్రం. సమస్తమయున్న దేవుడు, సర్వస్వమయున్న దేవుడు, ఎన్నడూ విడువక నడిపించే దేవుడు మన మధ్యలో నిలిచి ఉండగా, ప్రాణాత్మ శరీరాలు ప్రభుకు అప్పగించుకుని మౌనంగా ఉన్నాం. మహాగణుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి అయిన స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎల్ల లోకములో తండ్రి మీ నామము ప్రభా హెచ్చింపబడుతూ, ఆరాధింపబడుతూ, ఆశ్రయింపబడుతున్న మీ నామం గొప్ప నామం తండ్రి. మేము ప్రభా ఆనందించే నామం, మేము ఆశ్చర్యం కలిగించే నామం తండ్రి మీ నామం. మేము సంబరమాచరణలతో తండ్రి మేము తేలియాడే మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ గొప్ప ఘనకార్యాలను బట్టి ప్రభువా తండ్రి హెచ్చైన కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ సమయంలో తండ్రి మీకును మాకు ప్రభువా మధ్యవర్తిగా ఉన్న తండ్రి మీ దాసులను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ మాటల తండ్రి మీ దాసునికి మీరు అందించి ఆ మాటల ద్వారా తండ్రి మాకు ప్రభువా ఎంతో తండ్రి గొప్ప ఆదరణ నెమ్మదిని తండ్రి మీరు దయచూపుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి మీ దాసులు మీ పక్షంగా మాట్లాడుతుండగా నా తండ్రి బలపరచండి తండ్రి. సంఘానికి ప్రభా ప్రతి వారికి తండ్రి ఏది అవసరమో తండ్రి వాటిని మీరు అందించండి. ఆ మాటల ద్వారా తండ్రి మేమెంతో బలమును ఆ ధైర్యాన్ని తండ్రి ఆదరణ పొందినట్లుగా తండ్రి నిలబెట్టి వాడుకోమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ప్రభు మన కొరకు సిద్ధపరిచిన లేఖన భాగం రాజుల 2వ గ్రంథానికి రండి. 8వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి 2 వచనాలు చదువుతారు. పాత నిబంధన 313వ పేజీ. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములు దేశములో క్షామము కలుగునని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట నుండట అనుకూలమో అచ్చటికి పోవుడనగా, ఆ స్త్రీ లేచి దైవజనని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకుని ఫిలిస్తీన్ల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేసెను. చాలండి, మంచిది. తలపైకెత్తి దేవుని మాటలు వినండి. బైబిల్ గ్రంథంలో చాలామంది ప్రవక్తలుగా, రాజులుగా, నాయకులుగా వారి చేత నడిపించబడిన కాలం కొంత ఉంది. మనం చదివిన ఈ లేఖనం ఎలీషా అనే ఒక దైవజనుడు జీవించిన కాలంలో జరిగిన ఒక సందర్భాన్ని మనం చదివాం. రాయబడిన ఈ లేఖన భాగాన్ని మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతున్న భావం ఏంటంటే, తలపైకైతే అందరు దేవుని మాటలు వినండి.
దైవజనుడు ఎలీషా దేశంలో చాలామంది ఉన్నారు, ఆమె ఒక్కటే లేదు. దేశంలో చాలామంది ఉన్నారు, ఆమె ఒక్కటే లేదు. కానీ ఎవరిని పిలవకుండా, లేకపోతే ప్రజలందరి ఎదుట నిలబడి చెప్పవలసిన మాటని ఒక స్త్రీని మాత్రమే పిలిచి ఆమెకు మాత్రమే ఒక విషయాన్ని చెప్తున్నాడు. దేశంలో చాలామంది ఉండగా, నేను మరలా చెప్తున్నాను ఆ మాట, దేశంలో చాలామంది ఉండగా దైవజనుడి యొక్క మాట ఒక సహోదరికి మాత్రమే వినబడతా ఉంది. మరలా కొత్త నిబంధనకు వద్దాం. దేశంలో చాలామంది ఉండగా దేవుని మాట ఒక్కరి వద్దకే వచ్చింది. ఏమని? నా మాటలు జాగ్రత్తగా వినండి. 7 సంవత్సరాలు దేశంలో కరువు రాబోతున్న, క్షామం. కాబట్టి నీవు నీ ఇంటివారు కొంతకాలం మీకు ఎక్కడ బాగుంటుంది అనుకుంటే అక్కడికి వెళ్ళి కొంతకాలం అక్కడ గడిపి రండి అని ఎలీషా ఆ ధనవంతురాలు, అక్కడ రాయబడిన మాట ఏంటంటే చనిపోయిన బిడ్డను బ్రతికించిన తల్లి అన్నాడు కానీ షూనేమిరాలు, ఎలీషా బ్రతికించింది షూనేమిరాలు కొడుకునే కదా, షూనేమిరాలతో చెప్పాడు. ఈరోజు వర్తమానం అదే. ఏంటంటే దేశంలో అంతమంది ఉండగా షూనేమిరాలకు మాత్రమే ఎందుకుని దైవజనుడి మాట వినబడతా ఉంది. దేశంలో అంతమంది ఉండగా దేవుని మాట షూనేమిరాల దగ్గరికి మాత్రమే ఎందుకు వచ్చింది? మిగిలిన వాళ్ళతో దేవుడు ఎందుకు మాట్లాడాలని అనుకోవట్లేదు? మిగిలిన వారికి ఆయన జరగబోయే సంగతులను ఎందుకు తెలియచేయాలని అనుకోవటం లేదు? మిగిలిన వారి విషయంలో మౌనంగా ఉన్న ప్రభు ఈమె విషయంలో మాత్రమే దైవ చిత్తాన్ని ముందుగా ఎందుకు తెలియజేస్తూ ఉన్నాడు? ఎందుకు మాట్లాడుతున్నాడు? దైవజనుని మాట ఏమండి షూనేమిరాలకు మాత్రమే వినబడతా ఉంది. దేశంలో అంతమంది ఉండగా ఎవ్వరికీ వినబడలా. పిలిచాడు మిగిలిన వారిని ఎవరినైనా? చదివారు కదండి. ఒకానొక దినాన్న ఎలీషా ఇదిగో పలానా సహోదరిని మాత్రమే పిలిచాడు అని రాయబడి ఉంది. పిలిచిన వ్యక్తి ఇదిగో ఆ కుటుంబానికి సంబంధించినదైతే ఆ కుటుంబం వరకు మాత్రమే చెప్పాలి. కానీ దేశంలో జరగబోయే సంగతిని ఈమెకు మాత్రమే చెప్తున్నాడు. దేశంలో కరువు రాబోతుంది 7 సంవత్సరాలు, నీవు నీ కుటుంబం ఈ దేశాన్ని విడిచి ఎక్కడికైనా వెళ్ళిపోండి అని ఏమండి ఆమె దగ్గరికి దేవుని మాట వస్తూ ఉంది. ఈరోజు ఒక ప్రశ్న మిగిలిన వారికి ఎందుకు దేవుని మాట వినిపించట్లేదు? దేవుడు మిగిలిన వాళ్ళతో ఎందుకు మాట్లాడాలనుకోవటం లేదు? సరే, వాళ్ళని వదిలేసేయండి, ఆ సంగతి వదిలేసేయండి. ఈరోజు దేవుని సేవకుడిగా ప్రభు చెప్పాలనుకుంటున్న మాట, నీతో దేవుడు మాట్లాడి ఎన్ని రోజులయ్యింది? దేవుడు నీతో మాట్లాడి ఎన్ని నెలలయ్యింది? దేవుని స్వరంని విని. ఏమన్నా ఆదివారం వస్తున్నాను దేవుడు మాట వింటున్నా కదండి, అబ్బే ఇది కాదు. ఈ బలిపీఠం నుంచి మాట్లాడుతున్న మాట నీ హృదయానికి తాకుదల కలిగి ఎన్ని రోజులయ్యింది? దేవుని మాట చేత నీ హృదయం తెప్పరిల్లి ఎన్ని నెలలయ్యింది? ఆయన స్వరాన్ని విని ఆ మాట చేత నడిపించబడటం అనేది ఎంతకాలం అయ్యింది? చాలామంది ఈ విషయాన్ని మర్చిపోతున్నారు, ఏదో కాలాన్ని గడిపేస్తున్నారు. కానీ అసలు దేవుని మాట నా దగ్గరికి వచ్చిందా? దేవుడు నాతో మాట్లాడుతున్నాడా? మాట్లాడితే నా జీవితంలో మార్పు కలగాలి కదా, నా హృదయం మెత్తనపడాలి కదా, నా హృదయం తెప్పరలాలి కదా. ఏదో వస్తున్నాను వెళుతున్నాను అన్నట్లుగానే ఉంది, కానీ ఆయన స్వరం నాకు వినబడట్లేదు కదా, మాట్లాడుతున్న మాట నా హృదయం వరకు రావట్లేదు కదా. అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయన నీతో మాట్లాడాలనుకోవట్లే, అందుకనే ఆ మాట నీ హృదయం వరకు రావట్లే. అర్థమవుతుందా నీకు? ఆ మాట నీ హృదయాన్ని ప్రేరేపించట్లేదు. ఈ మాట నా కోసమే, నా కుటుంబం కోసమే, నా జీవితం కోసమే, నా జీవితంలో కలిగి ఉన్న పరిస్థితుల కోసమే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడన్న ఆ పరిస్థితి నీ హృదయంలో ఆ గ్రహింపు రావట్లేదు అని అంటే ఆయన నీతో మాట్లాడటం లేదు కాబట్టి నువ్వు గ్రహించుకోలేకపోతున్నావు. అటువంటి అనుభవాన్ని పోగొట్టుకుని ఎన్ని నెలలు అయిపోయిందో చాలామందికి. నేను అంటున్నాను, ఇంతమంది ఉన్నారు, ఆ మాట ఎవరి దగ్గరికి వచ్చింది? షూనేమిరాలకు మాత్రమే వచ్చింది. ఎందుకని
దేవుని మాట వింటే హృదయములో మండుతూ ఉండాలి కదా, మన స్థితి మనకు తెలియచేయబడాలి కదా, మనం ఉన్న స్థితిలో మనం సరిచేయబడాలి కదా. కానీ ఈరోజు వాక్యం చేత సరిదిద్దబడలేకపోతున్నాం. వాక్యం అంతగా మనకి రుచి అనిపించట్లేదు. వాక్యం దేవుని మాట మనకి అంతగా తృప్తి అనిపించట్లేదు. దేవుని మాట మన జీవితాలకు ఇదిగో నెమ్మదిని ఇవ్వలేకపోతా ఉంది. అంటే అర్థం ఏంటంటే ఆయన నీతో మాట్లాడట్లేదు. ఆయన నీతో మాట్లాడితే నీ హృదయానికి అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయంకి అర్థమవుతుంది ఎందుకు నీతో ఆయన మాట్లాడట్లేదు. పట్టణంలో అంతమంది ఉంటే ఆమెతో మాత్రమే ఎందుకు దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు. దేశంలో వచ్చే కరువు గురించి శూనేమురాలకు మాత్రమే ఎందుకు ఆ మాట చెప్తున్నాడు అంటే ఒకటే కారణం అండి. ఈరోజు ప్రభు చెప్పాలనుకుంటున్న మాట ఒకటే. 2వ లైన్లో స్పష్టంగా రాయబడి ఉంది. ఎందుకు ఆమెకు మాత్రమే దేవుని మాట ఆమె దగ్గరికి వచ్చింది అని అంటే ఆ స్త్రీ చక్కగా రాయబడింది. ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసేను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెకున్న లక్షణం ఏంటంటే దేవుని మాట ఆమె దగ్గరికి వచ్చినప్పుడు ఆ మాట ప్రకారం చేయటానికి ఆ చొప్పున చేసెను. దేవుని మాట చేయడానికి ఆమె సిద్ధంగా ఉంది కాబట్టి దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని మాట మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని చాలా స్వల్పంగా ఆలోచన చేస్తుంటాం, అల్పంగా దాన్ని తలంచి ఉంటాం. అందుకనే ప్రభు మనతో మాట్లాడడం ఆగిపోయి ఉంటాడు. ఆయన మనతో మాట్లాడలేదు. ఆయన మాట్లాడితే ఆ విధానం వేరేగా ఉంటుంది. వాస్తవం అనుభవించి చెప్తున్నా నేను. ఆయన మాట్లాడితే అది వేరేగా ఉంటుంది. ఆయన మనతో ఏదో వస్తున్నాం, ఏదో చెప్తున్నారు అని అన్నట్లుగానే, ఏదో రాసుకుంటున్నాం, ఏదో వెళుతున్నాం అన్నట్లుగానే ఉంది. కానీ దేవుని మాట మన హృదయానికి తాకుతుందా? ఆయన మాట చేత మనం ధైర్యం పొందుకుంటున్నామా? తిరిగి ఉద్యమాన్ని పొందుకుంటున్నామా? ఆయన స్వరం నా కోసమే, నా కోసమే, నా కోసమే ఈ మాట అన్న స్థితిని హృదయంలో అటువంటి ఒక పరిస్థితి కలుగుతా ఉందా? లేదా అయితే ఆయన నీతో మాట్లాడట్లేదు, ఎవరితోనో మాట్లాడాలనుకుంటున్నాడు ఆయన వచ్చి. ఎందుకనంటే వారు మాట రాగానే చేయటానికి వారు సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా. ఆ స్త్రీ దైవజనుని మాట చొప్పున చేసింది. చేయటానికి అంత సామాన్యమైన విషయం కాదు. చదవటానికి ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేశాను అన్న ఒక లైన్ చదివేసి ఏముందలే అనుకోవడానికి కాదు. ఆ మాట చేయడానికి తనకున్న స్థిర ఆస్తులు, ఏమండి, స్థిర నివాసాలు విడిచి వెళ్ళాలి. ఆమె ధనవంతురాలు, ఆమెకంటూ ఒక సొంత ఇల్లు ఉంది, పేరు ప్రఖ్యాతి చెందిన పరిస్థితులు, ఆమెకంటూ సొంత భూములు ఉన్నాయి, వ్యవసాయం ఉంది. కానీ ఈరోజు దైవజనుడు చెప్పిన ప్రకారం 7 సంవత్సరాలు ఇదిగో ఇంటిని విడిచి వెళ్ళాలి, భూములు విడిచి వెళ్ళాలి. విడవటానికి ఎవరైనా ఇష్టపడతారా? కానీ ఆమె రెడీగా ఉంది, ఆమె సిద్ధంగా ఉంది. దైవజనుడు నోటి మాట ప్రకారం చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి దేశంలో ఎవరికి వినబడని దేవుని మాట ఏమండి వెతుక్కుంటూ ఆమె యొద్దకు వచ్చింది. హల్లెలూయా. ఈ ఆఖరి పునరుద్ధాన దినాన నా ప్రభు చెప్పాలనుకుంటున్న సూటైన మాట ఏంటంటే ఒకటే, దేవుని మాట నీకు నచ్చట్లేదా? నిజమే, దేవుని మాట నీకు హృదయానికి తాకుదల కలగట్లేదా? నీకు తృప్తి అనిపించట్లేదా? నేను అంటాను, చిన్నపిల్లవాడు నిలబడిన 2 మాటలు చెప్పిన ఆ మాట, పాట పాడిన, సాక్ష్యం ఇచ్చిన, లేకపోతే ఆరాధన చేసిన నీ హృదయములో మెత్తనబడి ఇదిగో నీ కన్నీటిలో నుంచి కన్నీళ్లు వస్తున్నాయనంటే నీవు దేవుని మాట చేయడానికి సిద్ధంగా ఉన్నావు. కాబట్టి ఈ దేవుని గురించి ఏ మాట వినబడినా అది నా కోసమే అన్న స్థితి నీకు కలుగుతుంది. ఆ స్థితి నువ్వు పోగొట్టుకున్నావు. ఏముందలే పాటలు, ఏముందలే సాక్ష్యాలు, ఏముందలే ఆరాధనలు, ఏముందలే దేవుని మాటలు అని నువ్వు ఎక్కడో తక్కువ అంచనా వేసావు. అందుకని నీ దగ్గరికి దేవుని మాట రావట్లేదు. నీతో మాట్లాడాలని ఆయన అనుకోవట్లా. నేను మరలా చెప్తున్నాను, నీతో మాట్లాడాలనుకోవట్లేదు ఆయన. అందుకనే దేవుని మాట నీ హృదయానికి ధైర్యం ఇవ్వలేకపోతుంది, నీ హృదయానికి ఆ మాట నిబ్రాన్ని ఇవ్వలేకపోతా ఉంది, తృప్తి పడలేకపోతా ఉన్నావు. ఆయన మాట్లాడే ఏ మాట అయినా ప్రతి వ్యక్తి హృదయానికి తెప్పరల చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కాస్త బిగ్గరగా చెప్పాలి, ఇంకాస్త బిగ్గరగా చెప్పాలి. అందుకనే ఈ బలిపీఠం నుంచి దేవుని సేవకుడిగా మాట్లాడుతున్నాను. దేవుడు నీతో మాట్లాడి ఎన్ని రోజులయ్యింది? దేవుడి స్వరాన్ని విని ఎన్ని నెలలయ్యింది? నువ్వు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? అంటే నీతో మాట్లాడట్లేదన్న మాట అంటే నీ హృదయంలో పరివర్తన రావట్లేదు అని అంటే కారణం ఎక్కడో ఆయన మాటకు నువ్వు చిన్నగా. ఇప్పుడు ఒక్క మాట చెప్పండి, ఇప్పుడు నేను చెప్పగానే ఎవరితోనే చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇంకోటి చెబుతాం మనం, అవునా కాదా?
చెప్పేవాళ్ళకి చేసేవాళ్ళకి చెప్తామా, చేయని వాళ్ళకి చెప్తామా? మాట్లాడరండి. ఇప్పుడు ఆయన చెప్పాలి అని అంటే, ఆయన మాట్లాడాలి అని అంటే, ఏదైనా విషయం మనతో సంభాషించాలని మనం చేసేవారంగా ఉండాలి కదా. చేసేవారికే కదా చెప్పేది ఆయన. అంటే ఆయన మాట చేయట్లేదు కాబట్టి ఆయన మనతో మాట్లాడ మానేశాడు. ఏదో పాస్టర్ గారు ఒక వాక్యాన్ని తెస్తున్నాడు జనం మీదకి, ఎవరి కోసమో ఎవరో చేయడానికి సిద్ధంగా వస్తున్నారు, సిద్ధపడి వస్తున్నారు. నాతో మాట్లాడయ్యా, నీ మాట కోసమే నేను వేచి ఉన్నానయ్యా, నీ మాటే నాకు జీవితానికయ్యా, రేపేం చేయాలో తెలియట్లేదయ్యా, నువ్వు ఇస్తేనే దాన్ని పట్టుకుని ముందుకు వెళ్తాను. ఎవరో ఏదో ఒక స్థితిలో, ఏమంటే చిన్నలో పెద్దలో ఎవరో ఒకరు ఆశతో వస్తున్నారు. వారి కోసమే సిద్ధపరిచి దేవుడు వాక్యాన్ని పంపుతూ ఉన్నాడు. వాస్తవం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడాలంటే, మరలా చెప్పు, దేవుని స్వరం నీకు వినబడాలంటే నువ్వు దాన్ని చేయడానికి సిద్ధంగా ఉండాలి. నాతో పాటు చెప్తారు ఒక మాట, యేసయ్యా నీ మాట నేను చొప్పున నేను చేస్తాను, నీ మాట చొప్పున నేను చేస్తాను, నాతో మాట్లాడు. నిజమే కదా, ఆయన మాట చొప్పున చేస్తానని ఆయనతో చెప్తే మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. ఎందుకని శూనేమిరాళ్ళకి మాత్రమే ఆ విషయాన్ని చెప్పాడు? మిగిలిన వాళ్ళ మీద సేవకుడికి బాధ్యత లేదా? మిగిలిన వాళ్ళ మీద సేవకుడికి, ఏమంటే దైవజనుడైన ఎలీషాకి బాధ్యత లేదా? ఆ సమాచారం అందరికీ చెప్పాలి కదా నిలబడి. దేశ ప్రజలారా, దేశంలో కరువు రాబోతా ఉంది, క్షామం రాబోతా ఉంది, మీకు నచ్చిన చోట్లకి వెళ్ళి తిరిగి మరలా రండి అని చెప్పాలి కదా. కానీ ఎవరికి చెప్పని దైవజనుడు ఈమెకు మాత్రమే ఎందుకు చెప్పాడు అంటే, లోకంగా ఆలోచిస్తేనేమో ఇదిగో ఆ దైవజనుడు అంటే ఆమెకు చాలా భక్తి విధమైన పరిస్థితి, ఆ దైవజనుడి కోసం ఎన్నో చేసింది, అందుకనే ఇవన్నీ కాదండి, ఇవన్నీ కాదు, ఇదంతా లోకం. ఎందుకు ఎలీషా శూనేమిరాళ్ళకి చెప్పాడంటే ఒకే ఒక కారణం, దైవజనుడు చెప్పాడు అంటే ఆ మాట చొప్పున చేస్తుంది కాబట్టే చెప్పాడు. హల్లెలూయా. మరి ఈరోజు ఇంతమంది ఉన్నాం ఇక్కడ, దేవుని మాటకు విలువ ఉందా? దేవుని మాటకు విలువ ఉందా? నేను మరలా చెప్తున్నాను, దేవుని మాటకు విలువ ఉందా సమాజంలో? ఈరోజు ఆయన మాట్లాడి ప్రజలతో చాలా రోజులు అయిపోయింది, అందుకని వేదంతో ఈ బలిపీఠం నుంచి మాట్లాడుతున్నాడు. నీతో మాట్లాడాలనుకుంటున్నాడు ఆయన. నిజమే కదా, ఎన్ని రోజులు వేకుజాములు వచ్చి లేపుంటాడు ఆయన. ఏముందలే అనుకున్న పడుకుని ఉంటాం. ఆయనకి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు లేపట్లా, చాలామంది లేపట్లేదు, ఆయన సోమరులు అయిపోతున్నారు భక్తిలో. నిజమే కదా, ఆయన వెళ్ళిపోయాడు, లేపాడు. నీతో సహవాసం చేయాలనుకున్నాడు, నీతో మాట్లాడాలనుకున్నాడు, నీకు కొంత సమయాన్ని ఇవ్వాలనుకున్నాడు. కానీ నువ్వు ఆయన నడిపింపుకు, ఆయన ప్రేరేపణకు నువ్వు లొంగల కాబట్టి ఆయన నిన్ను విడిచిపెట్టేశాడు. అందుకు నేను లేపట్లేదు కూడా. ఎవరైతే లెగుస్తారో, ఎవరైతే ఆయన కొరకు ఆశపడతారో వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని లేపుతున్నాడు, వాళ్ళతో మాట్లాడుకుంటున్నాడు, వాళ్ళతో ముచ్చటిస్తున్నాడు. నిజమే, వాస్తవమే. అందుకనే దేవుని సేవకునిగా చెప్తున్నాను, నీవు దేవుని మాట చెప్పున చెయ్యగలిగిన స్థితిలో నువ్వు ఉంటే ఈ రోజు నుంచి దేవుని స్వరం నీకు వినబడును గాక, దేవుని దర్శన భాగ్యము నీకు కలుగును గాక, తిరిగి మరలా దేవుని వాక్యము చేత నీ హృదయం మండించబడును గాక, నీ హృదయం తెప్పరిల్లును గాక, నీ హృదయంలో నెమ్మది కలుగును గాక, దేవుని మాట చేత నీ హృదయం తెరవబడును గాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆయన స్వరము మన హృదయములోనికి వెళ్ళును గాక. ఆమేన్, హల్లెలూయా. నిజమేనండి. ఇంటిని, భూములని అన్నిటినీ విడిచి చెప్పాడు వెళదాం. ఇక్కడ ఇంకో మాట చూడాలి మనం. 7 సంవత్సరాలు అన్నాడు కదా, 5 సంవత్సరాలు వెళ్ళింది, ఇల్లేడా చూద్దాం, పొలాలు ఎట్ట వచ్చినాయి, వెనక తిరిగి రాలేదండి. ఆమె దైవజనుని మాటను ఎంత ఖచ్చితంగా చేసింది అంటే, 7 సంవత్సరాల వరకు క్షామం రాబోతా ఉంది, నీకు నచ్చిన చోటకి వెళ్ళు అని చెప్తే తిరిగి మరలా 7 సంవత్సరాల వరకు ఆ దరికి కూడా రాలేదు. అంత ఖచ్చితంగా దేవుని మాట చేసే స్థితిలో ఉంది ఆమె. ఒకప్పుడు పాస్టర్ గారు, ఒకప్పుడు దైవజనుడు, ఒకప్పుడు పరిస్థితులు అంటే ఆయన నోటి మాట కోసం ఎదురు చూచేవారు, ఆ మాట కోసం ఎదురు చూచి కనిపెట్టుకుని ఆ మాట పట్టుకుని వెళ్ళేవాడు. అది పూర్వకాలం. ఇప్పుడు ఫ్యాషన్ పెరిగింది కదా. నిజమే కదా, దేవుని మీద ఆధారపడే పరిస్థితులు ఏం కనిపించట్లా. లోకంలో గమనించుకుంటున్నాం కదా. నేను సంవత్సరాలు గడిచే కొందికి పరిస్థితులన్నీ చూస్తూ ఉన్నాం. వాస్తవం. సరే, దైవజనుని మాట అనేవాటికి మీకు అంత వాల్యూ అనిపించకపోవచ్చేమో. కాబట్టి సరే కొత్త నిబంధనకు వద్దాం. తీసి ఏం చూస్తారు? అవసరంలా, నా మాట వినండి.
కొత్త నిబంధనకు వద్దాం. ఎందుకంటే ఈ కాలంలో కొత్త నిబంధన పాత నిబంధన రెండుగా వేరు చూసే కాలం ఈ కాలం. అందుకు నేను చెప్తున్నాను, ఆ కాలం పాత నిబంధన అండి, ఈ కాలం పాత నిబంధన కాదు కదా, కొత్త నిబంధన కదా. సరే, దేవుని సేవకుడిగా అంటాను, దేవుని మాట చేయటానికైనా నువ్వు ఇష్టపడుతున్నావా? సేవకుడి మాట కాదు, ఈ బలిపీఠ నుంచి మాట్లాడుతున్న దేవుని మాట కాదు, నీకు అనిపించట్లేదు, లేకపోతే దైవజనుని మాట నీకు అనిపించట్లేదు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నీతో అనుకుంటున్నప్పుడు ఆ మాటకు నువ్వు చేయడానికి సిద్ధంగా ఉన్నావా? దైవజనుని నోటి మాట చొప్పున చేసేను అన్న మాట, ఈ లైన్ నేను ఎప్పుడో అండర్లైన్ చేసుకున్నా. నా బైబిల్ తీసినప్పుడల్లా అదే నా మాట దగ్గరికి వస్తూ ఉంది. దైవజనుడి మాట చెప్పు చేసా, దైవజనుడి మాట చెప్పుని చేసి, దేవుని మాట చొప్పున చేసాను. అప్పుడు నేను ధ్యానిస్తే నాకు అర్థమైంది ఒకటి, ఎందుకు దైవజనుడు చెప్పాడు అంత అంటే ఒకటే కారణం, ఎవరికి చెప్పని దేవుని ఆ మాట జరగబోయే దానిని ముందుగా చెప్పాడు. రాబోతా ఉంది కాబట్టి నువ్వు వెళ్ళు అని దైవ నిర్ణయాన్ని ముందుగా తెలియచేశాడు ఆమెకు. ఈరోజు దేవుని చిత్తం నీ దగ్గరికి రావాలి. ఆమేన్. దైవ సంకల్పం ముందుగా నీ ఇంటి తలుపు తట్టాలి, నీకు తెలియాలి. అటువంటి స్థితిలో నీవు నీ కుటుంబం ఉండాలి. దేవుని సంగతులు నీకు తెలియచేయాలని దేవుడు అనుకోవాలి. నీ కుటుంబం దగ్గరికి దేవుని చిత్తం బయలుపరచబడడానికి ఆయన సిద్ధపడాలి. వాస్తవమే కదా, అప్పుడే కదా దేవుని చిత్తం మన దగ్గరికి తెలియచేయబడేది, దేవుని సంకల్పం మనం తెలుసుకునేది. ఆ ఒక్క క్వాలిటీ అండి, అంతే. దైవజనుడు చెప్పిన మాటను చేసింది కాబట్టి ఆ మాటను ఆమె దగ్గరికి దేవుడు తీసుకుని వచ్చాడు. చైనాల దగ్గరికి దేవుడు చెప్తాడా? వీళ్ళు చెప్పినా అనవసరం, వీళ్ళు చేయరా అనవసరం అనుకుంటాడు ఆయన. నేను ఎంత మాట్లాడినా, ఎంత లోతుగా చెప్పినా, ఎంత ప్రేమగా చెప్పినా, ఎంత గద్దించినా, ఎన్ని రకాలుగా వారికి చెప్పినా వాళ్ళు వింటలేదు కాబట్టి వీళ్ళతో మాట్లాడడం అనవసరం. నా పిల్లలు మారరండి చెప్తే అనవసరం అని నువ్వే అంటావు, మరి దేవుడు అనుకోడా? నేను ఎన్ని చెప్పినా వీళ్ళతో మాట్లాడడం అనవసరం అని చెప్పనేది. ఒక్క రెండు విషయాలు మీతో చెప్పాలని దేవుని సేవకుడిగా ప్రేరేపించబడుతున్నా. ఎందుకని ఆమె దైవజనుడి మాట చొప్పున చేసింది, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ కాలంలో తిరిగి మరలా చెప్తున్నాను, దేవుని మాట చొప్పున ఎవరైతే చేస్తారో ఆమె చేయటం వల్ల ఆమె కలిగింది ఏంటి? ఒక్క రెండు విషయాలు. ఒకటి చూడండి, మూలవాక్యానికి రండి, 8:3 చదవండాక. అయితే ఆ 7 సంవత్సరములు గతించిన తర్వాత, చాలు. అక్కడ రాయబడిన మాట మనం గమనిస్తే ఆ 7 సంవత్సరాలు గతించిపోయాయి. ఏ 7 సంవత్సరాలు చెప్పాలి? ఏ 7 సంవత్సరాలు? ఏ 7 సంవత్సరాలు? క్షామము కలిగిన 7 సంవత్సరాలు గతించిపోయాయి. తరువాత ఈ కుటుంబం ఎలాగుంది? ఉందా, పోయిందా? మాట్లాడరేంటండి? క్షామములో వీళ్ళు ఉన్నారా, పోయారా? నేను అంటాను, దైవజనుడు నోటి మాట చొప్పున చేసి క్షామకాలములో నుండి ఏమండి క్షేమముగా జీవించగలిగారు. హల్లెలూయా. క్షామం పోయింది. క్షామకాలంలో కూడా కుటుంబం అంతా క్షేమంగా ఉన్నారు. గతించిపోయిన తర్వాత కూడా కుటుంబంతో తిరిగి వస్తూ ఉంది. భర్త చనిపోయాడా, బిడ్డ చనిపోయాడా, క్షామకాలంలో ఎవరైనా పోగొట్టుకుందా? ఒకవేళ ఆమె పోగొట్టుకుంటే ఆ విషయాన్ని పరిశుద్ధాత్ముడు రాసేవాడు. క్షామకాలంలో కూడా క్షేమాన్ని అనుభవిస్తూ ఉంది. కారణం ఏంటో తెలుసా? ఆ స్త్రీ లేచి దైవజనుడి మాట చొప్పున చేసింది కాబట్టి. దేవుని మాట చొప్పున చేసేవాడు జీవితం ఎలా ఉంటుందో తెలుసా? క్షేమముగా ఉండునుగాక. బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. దేవుని మాట చొప్పున చేసేవాడు నిరంతరం క్షేమంగా ఉంటాడు. క్షామం ఆ ఇంటి దరికి రాదు, కీడు ఆ దరికి రాదు. లోకమంతా ఎటుపోతున్నా, నేను మరలా చెప్తున్నాను, లోక పరిస్థితులన్నీ ఎలాగున్నా నీవు నీ కుటుంబం క్షేమాన్ని అనుభవిస్తారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని మాట చొప్పున చేసేవాడు జీవితం ఎప్పుడూ క్షేమంగా ఉంటుందండి, ఎప్పుడూ క్షేమంగానే ఉంటుంది. అందుకు నేను చెప్తున్నాను, ఆయన నీతో మాట్లాడాలి, ఆయన నీతో మాట్లాడాలి, ఆయన నీతో మాట్లాడాలి. అందుకునే కదా సేవకురాలు ఆరాధన చేస్తూ ఆ పాట పాడారు. ఏమని? గొప్పవారు గొప్పవారు దైవజనులు, అభిషక్తులు, వారు రాసుకున్న పాటలో ఉన్న భావాలు మనం వింటే నిజమే. ఏమని?
నీవు మాట్లాడని రోజున ఒక క్షణముక యుగముగా మారేనే. ఒక క్షణం ఎలా ఉందంట? యోగంలాగా ఉందంట. ఎవరి మాట కోసం మాట్లాడరేంటండి? దేవుని మాట. వాళ్ళ అనుభవాలు ఎంత లోతైనవో గమనించండి. ఊరికనే పాటల్లో పదాలు పెట్టి పాడటం కాదండి, వాళ్ళు అనుభవించి పాటలు రాశారు. నిజమే కదా? నీ స్వరాన్ని విని చాలా రోజులు అయిపోయిందయ్యా, నువ్వు మాట్లాడకపోతే నాకు ఒక యుగంగా ఉంది ఒక క్షణం, నువ్వు నాతో మాట్లాడాలని ఆయనతో ఏమన్నా నిజమే ప్రార్థనలో పోరాటం చేశారు. వాస్తవమే కదా? నేను మరలా చెప్తాను, దేవుని దర్శన భాగ్యం కలిగి ఎంతకాలమైంది, దేవుని స్వరం విని ఎంతకాలమైంది, దేవుని చిత్తాన్ని బయలుపరిచి ఎంతకాలమైంది, దేవుడు నీతో మాట్లాడి ఎంతకాలమైంది, ఆయన నీ దగ్గరికి వచ్చి నిన్ను తట్టి నీతో సహవాసం చేసి ఎంతకాలమైంది. హృదయపూర్వకంగా, అలవాటుగా కాదు. కొంతమందికి అలవాటు ఉంటుంది, ఆ అలవాట్లో వెళ్ళిపోతుంది, నడుస్తుంది. ఉదయం లేవగానే గంట ప్రార్థన అలవాటు. అది ఉదయాన్నే ఒక పావు గంట వాక్యం చదవటం అలవాటు. ఆ వాక్యం చదువుతున్నప్పుడు నీవు కన్నీళ్లు పెట్టేని రోజులైంది, నీ హృదయానికి మెత్తన చేయబడి ఎంతకాలమైంది. ఇది కదా మాట్లాడడం అంటే. అలవాటు రకమైన భక్తి ఉంది లోకంలో, వాస్తవమే. అలా కాదు. ఆయన మాట్లాడి ఎన్ని రోజులైంది నీతో సూటిగా. వాస్తవం అండి, వాస్తవం. దేవుని మాట దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైతే చేయడానికి ఇష్టపడతారో వారితో మాత్రమే ప్రభు మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుని మాట చొప్పున చేయు ప్రతి వాడు క్షేమముగా ఉండునుగాక. బైబిల్లో ఒక ఆయన ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరంటే సౌలు రాజు. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి రాజు, ఇశ్రాయేల్ మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. తర్వాత దావీదు, తర్వాత సొలొమోను. ఆ తర్వాత రెండుగా విడిపోయింది దేశం, రాజ్యం రెండుగా విడిపోయింది. ఇజ్రాయేలు యూదులను రెండుగా విడిపోయింది. అప్పుడు వరకు ఇశ్రాయేల్ మొత్తానికి ముగ్గురు రాజులు. సొలొమోన్ తర్వాత రెహబాము, యెరోబాము అని ఒక ఇద్దరు వచ్చారు. వాళ్ళ కాలంలో రాజ్యం రెండుగా చీలింది. సరే, మొదటి రాజు సౌలు. ఈ సౌలుతో యేసే ప్రతి అడుగు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. పలానా ఆరాధనకి వెళ్ళు, అక్కడ అభిషక్తులు ఉన్నారు, వాళ్ళు ఆరాధన చేస్తారు, నాట్యం ఆడతారు, వాయిద్యాలు వాయిస్తారు, వాళ్ళ మధ్య నువ్వు ఉండు, వాళ్ళ మధ్య ఉంటుండగానే నీ మీదకి దేవుని ఆత్మ దిగొస్తుంది. హల్లెలూయా. నీకు కొత్త మనసు వస్తుంది, కొత్త ఆలోచనలు వస్తాయి. ఆ తర్వాత రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో ఆ పరిశుద్ధాత్ముడే దిగి వచ్చిన ఆత్మని నడిపిస్తాడు అని సమూయేలు చేత సౌలుకు చెప్పబడింది. అలాగే వెళ్ళాడు. ఆరాధన చేస్తున్న ప్రజలు పరిశుద్ధ పర్వతం నుంచి దిగొస్తున్న వారితో కలిసి ఆరాధన చేస్తుండగా నూతన మనస్సు, నూతన ఆత్మ కలిగింది. ఆ రోజు నుంచి నడిపించడం ప్రారంభించబడ్డాడు. ప్రతి దానికి యుద్ధానికి వెళ్ళనా వద్దా, కూర్చోనా నుంచోనా అని ఏది చేయాలన్నా సమూయేలు వచ్చేవాడు, దేవుని మాట చెప్పేవాడు. తెలిసిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. చెప్పేవాడు. ఫిలిష్తీయులతో యుద్ధం చేయనా, ఆగు, నేను మరలా వస్తా, నేను వచ్చేంతవరకు ఆగు, నేను చెప్తా. సౌలు కొంచెం తొందర ఎక్కువ. సమూయేలు రావటం ఆలస్యమయ్యేపటికి ఏమండి, బలి ఇస్తే ఎవరిస్తే ఏముంది, దూడను మెడకోసి తీసుకెళ్తామే, పడేస్తే కాల్చడమే కదా. ఎంతవరకు ఆలోచన చేశాడు. అది నా పని కాదు, అది దైవజనుడి పని కదా. నేను రాజుని, నేను పరిపాలన మాత్రమే చేయాలి, యాజకత్వం సమూయేలు యాజకుడు మాత్రమే చేయాలి అన్న సంగతి మర్చిపోయి సమూయేలు ఆలస్యంగా రావటం చూచి దహన బలి తాను అర్పించాడు. అప్పటికీ ఓర్పు పట్టాడు దేవుడు. పట్టాడా లేదా? పట్టాడు. సరే, తప్పులు ఏదో చేస్తూ ఉంటారులేని. సరే, అగగ్గు అనే ఒక రాజు దగ్గరికి వెళ్ళి అతని రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ చంపి, వాళ్ళు దుర్మార్గులై ఉన్నారు. కడుపులో బిడ్డ ఉండగా కూడా ఆ బిడ్డను, తల్లిని కూడా చంపుతున్నారు, నీచంగా తయారవుతున్నారు వాళ్ళు. వాళ్ళ మీద నాకు కోపం వచ్చింది, వెళ్ళి ఆ దేశం అంతటిని నాశనం చేసిరా అంటే అగగ్గు రాజును తెచ్చుకున్నాడు. చంపకుండా గొర్రెలను తెచ్చుకున్నాడు, ఎడ్లను తెచ్చుకున్నాడు. రెండోసారి సమూయేలు అడిగాడు, ఏంటి రంకులు ఏంటి అంటే ఒకటే చెప్పాడు. ఏమనంటే, నేను తేలేదు, సైన్యం తెచ్చుకున్నారు తినటానికి అని చెప్పాను. అది 2 సార్లు ఎదురు చూచాడండి. ఇంక అంతే. సమూయేలు అన్నాడు, నేను బ్రతికినంత కాలం మరలా నీ ముఖాన్ని నేను చూడను. ఎందుకుని? దేవుని మాట నీ దగ్గరికి రానే రాదు. ఇంకా
కారణం ఏంటో తెలుసా? నీ దగ్గరికి ఆయన మాట వచ్చినప్పుడు నువ్వు ఆ మాట చేయటానికి నువ్వు సిద్ధంగా లేవు. అందుకని నీతో ఇంకా ఆయన మాట్లాడాలనుకోవట్లేదు. ఇంకా వాస్తవం అండి. దేవుడు మాట్లాడినంత కాలం దేవుని మాటను చాలా అల్పంగా ఎంచుకున్నాడు కాబట్టి దేవుని మాట మరుగైపోయింది సౌలుకి. కొంతకాలం అయింది, సమూయేలు చనిపోయాడు, మనందరికీ తెలుసు. యుద్ధం వచ్చింది, ఏం చేయాలో తెలియట్లా, దైవ చిత్తం తెలియట్లా, దేవుని వర్తమానం రావట్లా, దేవుడు మాట్లాడట్లేదు, దేవుని మాట కోసం అల్లాడిపోతున్నాడు. ఆ సమయంలో దేవుని చిత్తం తెలుసుకోడు ఎక్కడికి పోయాడు? ఎక్కడికి పోయాడంట? టింగ్ 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 సోది చెబుతామండి, టింగ్ టింగ్ వస్తారు కదండి. ఆ సోది ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చుని, నేను యుద్ధానికి వెళ్ళమంటావా వద్దంటావా? రాజు, ఒకప్పుడు దేవుని మాట చేత నడిపించబడిన రాజు, ప్రతి చిన్నదానికి దేవుని మాట పంపి నడిపించాలనుకుంటున్న రాజు ఈరోజు ఎవరిని సోది గాండ్ల దగ్గర కూర్చుని దేవుని చిత్తాన్ని తెలుసుకుంటున్నాడు. ఎందుకంటే దేవుని మాట రావటం ఆగిపోయింది, దేవుని మాట రావట్లా. నేను మరలా చెప్తున్నాను దేవుని సేవకునిగా, దేశంలో అంతమంది ఉంటే శూనేమురాలకు మాత్రమే ఎందుకు ఆ వార్తను చెప్పాడంటే, ఆ రెండో లైన్ అద్భుతమైన మాట. ఆ స్త్రీ దైవజనుడిని మాట చొప్పున చేయగలిగిన స్థితిలో ఉంది కాబట్టి. హల్లెలూయా. సౌలు చేయడానికి లేదు, తనకంటూ కొన్ని ఉన్నాయి, తన ప్రణాళికలు ఉన్నాయి, అవి మాత్రమే చేయడానికి పూనుకున్నాడు కాబట్టి దేవుడు మాట్లాడడం ఆపేశాడు, ఆయన చిత్తాన్ని తెలియచేయడం ఆపేశాడు. ఈరోజు మరలా చెప్తున్నా దేవుని సేవకునిగా, దేవుడు నీతో మాట్లాడి ఎన్ని రోజులయ్యింది? ఆయన మాట్లాడితే నీ కన్నులు చెమ్మగిల్లుతాయి. మరలా చెప్తున్నా, నీ హృదయం మెత్తన చేయబడుతుందండి, తెలిసిపోతుంది ఆయన నాతో మాట్లాడుతున్నాడని. నీ హృదయం పరితాపం చెందుతుంది. ఆయన మాట్లాడితే ఇదిగో నీ ఆత్మ ఉల్లసిస్తుంది. నేను మరలా చెప్తున్నాను, హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితం పరిమళిస్తుంది. ఆ మాట చేత నీ హృదయం తెప్పరిల్లుతుంది. అటువంటి అనుభవాన్ని నువ్వు పోగొట్టుకున్నావు అని అంటే కారణం, నిలబడి బోధిస్తే సేవకుడు లోపం కాదండి. ఇదిగో నువ్వు ఆయన మాట విని చేయటానికి నువ్వు సిద్ధంగా లేవు కాబట్టి ఆయన నీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడట్లేదు. లేకపోతే ఈ స్వరాన్ని నీ కోసం ఆయన తెరవడా? హల్లెలూయా. ఈ స్వరాన్ని కొరకు ఆయన అభిషేకించడా? మాట్లాడాలనుకున్నవాడు నీతో సూటిగా మాట్లాడడా అంటే ఆయన నీతో మాట్లాడాలనుకోవట్లే, ఎవరి కోసమో మాట్లాడుతున్నాడు వారం వారం. నిజం. ఈరోజు నువ్వు సిద్ధంగా ఉంటే, ఇదిగో ఆయన మాట చెప్పున చేయడానికి ఇష్టపడుతూ ఉంటే, ఇదిగో ఆ మాట చేత నీవు క్షేమము పొందుకుందవుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆమె చేసింది, కష్టమైన చేసింది కాబట్టి ఆమె క్షేమకాలములో తాను తన కుటుంబం క్షేమంగా ఉన్నారు. ఈరోజు చాలాసార్లు దేవుడు చెప్తూనే ఉన్నాడు, దేవుని మాట చొప్పున చెయ్యండి, దేవుని మాట చొప్పున చెయ్యండి అని. కానీ వింటున్నారా? భార్యలారా, భర్తలకు అసలు రాదు అన్నోడు, ఆ మాటే రాదు, అసలు అంటానికి కూడా ఇష్టపడరు, లోబడరు. మరి నిజమే కదా. భర్తలారా మీ భార్యలను, మీరు చెప్తారేంటి? వాళ్ళు ఉన్నారుగా. భర్తలారా మీ భార్యలను, ఫోను కంటే భార్య తక్కువే, ఉద్యోగం కంటే, వ్యాపారం కంటే, ఆమె ఉందా, బతికిందా, చచ్చిందా, తింటుందా, తింటలేదా, అసలు ఆమె మనసులో ఏముంది, నా గురించి ఏమనుకుంటుంది, అసలు నేను ప్రేమ చూపుతున్నానా, అసలు ఎలా నడుచుకుంటున్నా నేను, ఆమె పరిస్థితి ఏంటి, మనం సరిపోతాం ఇంకా. అందుకు నిన్ను వలే నీ పొరుగువారు అన్నట్లుగా నిన్ను ప్రేమించుకున్నట్లుగా నీ భార్యను ప్రేమించమని బైబిల్లో రాయబడి ఉంది. వాస్తవమే కదా. టయానికి ఎక్కడున్నా టీ పడిపోవాలి, బయటికి తిరిగే వాళ్ళ సంగతి చెప్తున్నా, టిఫిన్ పడిపోవాలి, భోజనం పడిపోవాలి, లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత అయినా శుభ్రంగా, ఎందుకంటే మన దేహాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటాం. టయానికి మందులు పడిపోవాలి. నిన్ను నువ్వు ఎలా జాగ్రత్తగా చూసుకుంటున్నావో నీలో సగ భాగం ఎవరు అన్నలు చెప్పండి? భార్య. మరి నిజమే కదా, వాస్తవ వాక్యం ఉన్నదే చెప్తున్నా నేను. ఈరోజు చాలామంది జీవితాల్లో సగ భాగాన్ని మర్చిపోతున్నారండి, ఎవరికి వాళ్ళు అన్నట్లుగా బతుకుతున్నారు. అందుకునే కదా కుటుంబాల్లో క్షేమం వెళతా ఉంది, క్షేమం వెళ్ళిపోతూ ఉంది. దేవుని మాట చొప్పున చెయ్యివాడి కుటుంబం ఎప్పుడు క్షేమముగా ఉండునుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వాస్తవం. ఆమె చేసింది కాబట్టే
ఏమండి, భర్త సంగతి పక్కన పెడదాం, భర్త గురించి రాయబడలేదు. ఆమె రెడీగా ఉంది కాబట్టి చేయటానికి, ఆమెకు ఆ వార్త వినబడింది. ఆమెను బట్టి ఆమె కుటుంబం అంతా క్షేమకాలంలో క్షేమాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. మరి ఈరోజు మన కుటుంబాల పరిస్థితులు, మన జీవిత పరిస్థితులు ఎలాగున్నాయో ఒక్కసారి మీరు చూసుకోండి. నేను దాటి వెళ్ళాలనుకుంటున్నాను. దేవుని మాట నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ మాట నువ్వు చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఒకరోజు ప్రభు చెప్పారు, అతనితో నువ్వు వ్యయం అందుకోమాక, అతను సరైనోడు కాదు, ఆ కుటుంబంలో నువ్వు బంధుత్వాన్ని కలుపుకోమాక అని చెప్పంటే, లేదు ప్రభువా, ఏదైనా ఆస్తిపరులు పేర్లు బట్టే కదా, అతను రాజు నేను రాజు, ఇద్దరం కలిస్తే కొంచెం రాజ్యాలు పెరుగుతాయి, కొంచెం మా రాజ్యాల మధ్య సఖ్యత వస్తుందని ముందుకు వెళ్తున్నాను అన్నాడు. అతని పేరు యెహోషాపాతు. ఎదుటిన్న వ్యక్తి పేరేమో ఆహాబు. ఇప్పుడు ప్రశ్నలు వేయాలనుకోవట్లేదు నేను. సరే, ఆహాబుతో భోజనం వెళ్తున్నాడు. అసలు వ్యయం అందుకోవద్దన్నాడు, అయినా తెగించి చేశాడు. సరే, భోజనం పెడుతూ చెప్పాడు, పలానాడు నా మీద రంకులేస్తున్నాడు, పిల్లని ఇచ్చావు కదా, కొంచెం ఏదైనా నాకు హెల్ప్ చేసి పెట్టు, ఇద్దరం బంధువులు అయ్యాం కదా, యుద్ధానికి వెళ్దామని అంటే, యెహోషాపాతు కొంచెం భక్తి కలిగినాడు కాబట్టి దేవుని చిత్తం తెలుసుకుందాం, దేవుని మాట ఏదొస్తే అది మాత్రమే చేద్దాం అని సరే అన్నాడు. సర్లే, ఒక 5గురు వచ్చారు. ఎవరి ఇళ్ళు అన్నాడు యెహోషాపాతు. దేవుని సేవకులు, యాజకులు అన్నాడు. సరే, వాళ్ళు చెప్పండి, మేము యుద్ధానికి వెళ్ళమంటారా వద్దంటారా, మీ మాట చొప్పున మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామంటే వాళ్ళు అహాబుని భుజాలకెత్తుకుని ఊరేగించడం మొదలుపెట్టారు. ఏమని? రాజా, నువ్వు అడుగు పెడితే యుద్ధంలో గెలిపే, నువ్వు బాణం విసిరితే ఎదుటాడు హతమైవాల్సిందే. ఇంకా పొగడటం మొదలుపెట్టారు. నువ్వు వెళ్ళు, నీకు విజయమే ప్రాప్తిస్తుంది, నీకు తిరిగే లేదు, నీకు అంతే లేదు. ఇవన్నీ చూసి అన్నాడు యెహోషాపాతు, ఇలా పొగిడేవాళ్ళు కాదు కానీ దేవుడి మాట చెప్పేవాళ్ళు ఏమైనా ఉన్నారని చూడు. అంటే అనుకూలంగా, ప్రజలకు అనుకూలమైన బోధలు కాకోకుండా దేవుని మాట ఏదైతే ఉందో, ఆయన ఏమి ఇచ్చాడు అది చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ రాజ్యంలో అంటే ఒకడు ఉన్నాడు. ఆయన తెస్తా నీ కోసం అంటే అతను వచ్చి రావటం అన్నాడు. ఆహాబు, నువ్వు వెళ్ళావని సస్తామన్నాడు. ఒకే మాట. అందుకునేయండి తాను చెప్పానా, ఈడు వద్దని చెప్పా, నువ్వు తెమ్మన్నావు. ఉన్నది చెప్తున్నాను, చెంప మీద కొట్టి ఉన్నది జరిగిందో చెప్తున్నాను, తీసుకెళ్ళి జెరసాల్లో పడేయండి రా అన్నాడు రాజు. అధికారం ఉంది కాబట్టి ప్రవక్తని వెళ్ళిపోతూ అన్నాడు. నా మాట కాదని నువ్వు యుద్ధానికి వెళ్ళావా, నువ్వు ఏ దిక్కునున్నా నువ్వు మరణిస్తావు, జాగ్రత్త. నిజమే, దేవుని మాటను చేయడానికి చాలామంది వెనుకంచి వేస్తూ ఉన్నారు ఈ రోజుల్లో. ఒక మాట వచ్చినప్పుడు ఆ మాట మన జీవితానికి క్షేమాన్ని కలుగు చేస్తున్న మాట సంగతి మర్చిపోతున్నారు. తనకున్న బలగాన్ని చూసుకుని నిజమే యుద్ధానికి వెళ్ళాడు, ప్రవక్త చెబితే చెయ్యాలా అని. అక్కడ కూడా ఒరే వాడు ఏదో ఒక దిక్కులో రోషంగా చెప్పాడురా, ఏం జరుగుతుందో ఏంటో. అన్నగారు, నువ్వు రాజు వేషం వేసుకుని వెళ్ళు యెహోషాపాతు, నేను ఆహాబు, నా మీదే ఆడు గురి అంతా ఉంది, ప్రవక్త గురి, కాబట్టి నేను మారు వేషం వేసుకెళ్తా, ఎందుకంటే చనిపోతానని చెప్పి అంటున్నాడు కాబట్టి జాగ్రత్తగా తప్పించుకోవచ్చని ఇలా మాయి మాటలు చెప్పి మారు వేషం వేసుకుని యుద్ధానికి వెళ్ళాడండి. మారు వేషం వేసుకుని, ఒరే ఇశ్రాయేల్ వారు యూదా కలిసి యుద్ధానికి వస్తున్నారంటరా అని ఎదుట ఉన్న శత్రువులు ఆ రోడ్డు మీద వెళ్తా ఇక్కడ బుడ్డోళ్ళు ఉన్నారు. బుడ్డోళ్ళు, పదండ్రా మీరు కూడా, మన దగ్గర సైన్యం తక్కువ ఉందంటే మాకేం వచ్చండి అంటే, అరే గోళీలు ఆడుకోవడంతో మాకేం రాదంటే ఆ గోళీలే కొట్టొచ్చు రండిరా అని చెప్పిన అక్కడ బుడ్డోళ్ళని తీసుకుని యుద్ధానికి వచ్చారు. వాడు బాణం విసురుతా ఎట్టేసరాలు తెలియక ఎట్టేసాడు. అదెళ్ళి మారు వేషంలో ఉన్న రాజుగారికి తగిలింది ఆహాబుకి. ప్రవక్త చెప్పినట్లుగానే సైన్యములు ఆహాబు చనిపోయాడు. ఉన్నదే చెప్తున్నాను, జరిగిందే చెప్తున్నాను. నిజంగా ప్రవక్త చెప్పినట్లు దైవజనుడు చెప్పిన మాట చొప్పున చేసి యుద్ధానికి వెళ్లకుండా ఉంటే బాగుండేది కదా. వాస్తవం. ఆ రోజు వద్దన్నాడు, సర్లే అక్కడ ఆగాడండి. సర్లే, యెహోషాపాతు కొంచెం భక్తి కలిగిన వాడు కాబట్టి అతని భక్తిని బట్టి ప్రార్థన బట్టి యుద్ధంలో చావకుండా ఇంటికి క్షేమంగా తెచ్చాడు. యెహోషాపాతు ఏ అపాయము చెందకుండా తిరిగి అతని నగరికి వచ్చినన్న మాట రాయబడి ఉంది. అక్కడ ఆగొచ్చా? ఈరోజు స్నేహాలు ఎలాగ ఉన్నాయనంటే అలాగే ఉన్నాయి. 18 అది నేను చెప్పింది, దినవృత్తాంతం 2వ గ్రంథం 19:20కి వచ్చేపాటికి 20లో మరలా ఇజ్రాయెల్ రాజుతో స్నేహం కట్టాడు. ఈసారి ఈయం కాదు, దేవుడు చెప్తున్నాడు లోక స్నేహం దేవునికి నిజమే కదా, వద్దు, తర్షీషు వ్యాపారం చాలా బాగుంది, ఓడల వ్యాపారం అని చెప్పి ఇద్దరు కలిసి ఓడలు చేశారు. దేవుడే స్వయంగా దాన్ని, రాయబడిన మాట ఏంటో తెలుసా, ఆయన వాటిని భంగపరిచేను. దేవుడు భంగపరిస్తే సక్సెస్ అవుతుందా? మాట్లాడరు ఏంటండి? నడి సముద్రంలోకి వెళ్ళగానే ఓడలు బద్దలైపోయాను. ఏమైపోయింది? క్షేమం పోగొట్టుకుంటున్నాడు మనిషి ఈరోజు. కుటుంబంగా, వ్యక్తిగతంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా
క్షేమాన్ని పోగొట్టుకుంటున్నాడు. క్షేమంగా ఉండవలసిన కుటుంబాలు, జీవితాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు ఈరోజు దేవుడు కాదంటే ఏదైనా ఒక వ్యక్తి ఒక అడుగు ముందుకు వేయగలుగుతాడా? అందుకునే చెప్తున్నాడు, దేవుని మాట చొప్పున చేయవాడు ఎలా ఉంటాడు? క్షేమముగా ఉంటాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, ఇంకాస్త బిగ్గరగా. మరి ఈరోజు ఈ వాక్యం ఉంటున్న మీ జీవితంలో నేను మరలా చెప్తున్నాను, దేవుని మాట చొప్పున చేసేవాడు క్షేమములో ఉన్నా ఎలా ఉంటాడు? క్షేమముగా ఉంటాడు. మరి ఈరోజు నీ కుటుంబం క్షేమంగా ఉండాలి అంటే నువ్వు చేయవలసింది ఏదైనా ఉందేనంటే అత్త చెప్పిన మాటో, మామగారు చెప్పిన మాటో, వాళ్ళు చెప్పినవి వీళ్ళు చెప్పినవి అవి కాదండి. వాళ్ళ మాట గౌరవం ఉండి నేను కాదంటలేదు, కానీ నువ్వు చేయాల్సింది ఏదైనా ఉంటే దేవుని మాట చొప్పున చెయ్యి. నా దేవుడు నీ కుటుంబానికి క్షేమం ఇచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. కాస్త బిగ్గరగా చెప్పండి, ఇంకాస్త బిగ్గరగా చెప్పండి. ఈరోజు నీ కుటుంబం క్షేమంగానే ఉండాలి. మరలా చెప్తున్నాను, నువ్వు చెయ్యి ప్రయత్నములన్నీ క్షేమంగా ఉండాలి. దేవుడు ఎదురొస్తే దాన్ని ఎవరు కాదంటారండి? దాన్ని ఎవరు దాటగలుగుతారు? ఆయన మంగపరుస్తూ ఉంటే ఎవరు దాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు? వద్దు అన్న చోటకి వెళ్ళాడు, వద్దు అన్న వారితో స్నేహం చేశాడు, వద్దు అన్న వారితో నడుచుకోవడం జీవించాడు. చివరికి జీవితం ఎలా అయిపోయిందంటే చాలా కష్టంగా మారిపోయింది. క్షేమాన్ని పోగొట్టుకుంటున్నారు చాలామంది. నిజమే, లోకంలో కేవలం ఒకే ఒక మాట, దేవుని మాట చొప్పున చేయక. దేవుని మాట చొప్పున చేయక, మరలా దేవుని మాట చొప్పున చేయక. కానీ ఆ స్త్రీ లేచి ఆ దైవజనుడిని మాట చొప్పున చేసి ఎలా ఉంది ఈరోజు? క్షేమం. ఒక్కటి, దేవుడి మాట చొప్పున చేస్తే ఏం కలుగుతుంది? చెప్పండి. పెద్దలకు లోబడి ఉండండి, తప్పదు. మంచి అయినా చెడైనా ఆయన చెప్పాడు అంతే. పైన ఉన్న వాళ్ళకు లోబడి ఉండాల్సిందే. అది చేస్తేనే మనకు క్షేమం. వాస్తవం. లేఖనం ప్రకారం మనం చెయ్యాలి అంతే. నాకు నచ్చితేనే చేస్తానంటే కుదరదు. ఇంకా అది నీకు జరిగింది ఏదైతే ఉందో, జీవగల దేవుని మాట ఏదైతే చెప్పిందో దాని ప్రకారం చేస్తేనే మన కుటుంబాల్లో క్షేమం ఉంటుంది. ఈరోజు ఈ మాట వింటున్న మీ జీవితంలో ఎంతమంది శూన్యమిరాలాగా ఇదిగో దేవుని మాట ప్రకారం చెయ్యాలని పూనుకుంటున్నారో వారింటికి తిరిగి మరలా క్షేమం వచ్చునుగాక. కుటుంబాల్లో అనుభవిస్తున్న క్షేమం ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని విడిచి వెళ్ళునుగాక. కాస్త బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకాస్త బిగ్గరగా హల్లెలూయా. నిజమే, దేవుని మాట చొప్పున చేసేవాడికి ఏం కలుగుతుంది? రెండో మాట చెప్పి నేను ముగిస్తా, నా టైం అయిపోయింది. రాజుల 2వ గ్రంథం 8:6 చదవండి అక్క. మూల వాక్యానికి రండి. ఒక చిన్న వర్తమానం. రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియచెప్పెను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చెను. ఆ మాట గమనించండి. తిరిగి వచ్చింది. తిరిగి రాగానే ఇంటిని ఎవరు ఆక్రమించారు? భూముల్ని ఎవరిని ఆక్రమించేశారు? ఎందుకంటే 7 సంవత్సరాలు రాలేదు, ఇంకా రారులే అనుకున్నారు. కానీ దైవజనుడు నోటి మాట చొప్పున చేసింది కాబట్టి తిరిగి రాగానే ఏమంటే పోగొట్టుకుందా? సమృద్ధి కలిగి ఉందా? అక్కడ అద్భుతమైన మాట ఏంటంటే 7 సంవత్సరాల భూమికి కలిగిన ఫలాన్ని కూడా తిరిగి ఇప్పించాడంట. దేవుని మాట ఎన్నటికి నిర్ధకం కానే కాదు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, ఇంకాస్త బిగ్గరగా. ఆమె ఆ 2వ వచనంలో మాటను బట్టి ఒకటి క్షేమంగా ఉంది, రెండవది సమృద్ధి కలిగి ఉంది. ఏం పోగొట్టుకోలేదండి. పోగొట్టుకున్నవన్నీ తిరిగి వచ్చాయి. ఇల్లు వచ్చింది, భూములు వచ్చాయి, భూమి పంట కూడా వచ్చింది, ఫలం కూడా. హల్లెలూయా. ఈరోజు ఒక 3 స్త్రీలు ఈ 2వ అంశం విషయంలో, ఒకటి ఈమె దేవుని మాట చొప్పున చేసి సమృద్ధి పొందుకుంది. ఏం పొందుకుంది? ఏం పొందుకుంది? సమృద్ధి పొందుకుంది. నన్ను బాటిల్ ఇవ్వండి. ఒకరోజు ఒక దైవజనుడి భార్య, దైవజనుడి సేవ చేస్తా, మరి ఎందుకు చనిపోయాడో తెలియదు కానీ చనిపోయాడు. ఇది ఎలీషా కాలంలోనే దైవజనుడి దగ్గరికి అన్న వచ్చి చెప్తున్న ఆ మాట ఏంటంటే, సేవకురాలు, అయ్యా మా ఆయన మంచి సేవకుడు, నీకు తెలుసు, నువ్వు కూడా ఇష్టపడేవాడివి, కానీ అనుకోలేదు చనిపోయాడు. కానీ నీలాగా విశ్వాసంతో సేవ చేయలా, అక్కడ ఇక్కడ అప్పులు సొప్పులు చేశాడు.
ఇప్పుడు ఆయన చనిపోగానే అప్పులు నా మీద పడ్డాయి, అప్పుల నుంచి గొడవ చేస్తున్నారు, పిల్లల్ని తీసుకెళ్ళిపోతానంటున్నారు, 2 మగపిల్లలు. నువ్వే ఏదో ఒకటి చేయాలి. సరే అయితే నీ దగ్గర ఏమున్నాయి? ఇలాగే అడిగాడు. నీ దగ్గర ఏమున్నాయి? నీ దగ్గర ఏమున్నాయి? నా దగ్గర అయ్యా ఆలోచించింది ఇంట్లో ఏమైనా ఉన్నాయని, ఏం కనపడలా, ఏమన్నా. మళ్ళీ అడిగాడు, నీ దగ్గర ఏమున్నాయి? ఆఖరి గుర్తొచ్చింది. వచ్చేటప్పుడు దోశలు వేసుకొచ్చిందో చపాతీలు వేసుకొచ్చిందో ఏం తిరోజుని తెలియదు కానీ ఆ బుడ్డు ఉందయ్యా, బుడ్లో కొంచెం నూనె ఉందయ్యా అని. ఏముంది? బుడ్డి నూనె బుడ్డి, అందులో కొంచెం నూనె ఉందయ్యా, అంతేనయ్యా. అవునా? సరే అయితే నువ్వు తిరిగి వెళ్ళు, అరువుకి చుట్టుపక్కల నీకు దొరికిన నీ కొండలు తీసుకురా, పెద్ద కొండలు. అరువుకి కొంటానికి డబ్బులు లేవు కదా, అరువుకి కొండలు తీసుకురా, నీ ఇల్లు అంతా కొండలు నింపు, నీ 2 కుమారులను కూడా నీ ఇంట్లోకి తీసుకువెళ్ళు, తలుపు వేసుకో. రాజుల 2వ గ్రంథం 4 నుంచి ఆ మాటలు ఉన్నాయి, 4వ అధ్యాయంలో. తర్వాత చదువుకోండి. తలుపు వేసుకో, తలుపు వేసుకుని ఇటు చూడండి, ఈ బుడ్డు ఉందే, ఈ బుడ్లో ఉన్న నూనె ఆ కుండలోనికి వంచు. ఏమవుతుంది? ఎంత ఉందో అంతే ఉంటుంది. పోస్తే ఈ బుడ్లో నూనె తక్కువ కాలేదు కానీ కుండ నిండిపోయింది. హల్లెలూయా. 2వ కుండ, 3వ కుండ, ఇంటి నిండా పెట్టిన కొండలన్నీ నిండిపోయాయి. కానీ ఈ బుడ్లో ఏం తక్కువాలా? చెప్పండి, ఏం తక్కువాలా? ఈ తల్లి కొంచెం ఆశ కలిగింది అనుకుంటా, మగపిల్లలు అనిపించారే ఇంకా ఏదైనా దొరుకుతాయి అని చూడండి రా, ఎవరిని అడిగి తీసుకురండి రా, కొండలో ఈ నూనె ఇంకా వస్తానే ఉంది అని అంటే, వాళ్ళు కొంచెం తొందరపాటు అన్నాళ్ళు లేకపోతే ఒళ్ళు బద్ధకం కూడా తెలియదు కానీ కొండలు దొరకట్లేదు అన్నాడంట. అంతే ఒక మాట అనగానే ఈ బుడ్లో నూనె అయిపోయిందంట. అక్కడ రాయబడిన మాటలు గమనిస్తే నూనె అయిపోయింది అని రాయబడి ఉంది. ఎప్పుడు? వాడు అన్నాడు ఏమని, ఇంకా ఖాళీ కొండలు దొరకట్లేదు అని. అప్పుడు వరకు వచ్చిన ఈ బుడ్లో నూనె అయిపోయిందండి. ఎలీషా చెప్పాడు, ఆ కొండలన్నింటిలో నూనె అమ్ముకుని నీ భర్త చేసిన అప్పు తీర్చుకుని మిగిలిన వాడితో నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకో. హల్లెలూయా. ఆ కాలం. మరి ఈ కాలం అయితే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి మీరే నన్ను అడిగారు, అయ్యా అప్పులు అయిపోయామయ్యా అని. నేను కూడా చెప్పేమున్నాయి, ఇంట్లో ఏమున్నాయి? ఇంట్లో ఏమున్నాయ్యా? మంచిగా కొండ తప్ప. కొండ ఉంది కదా, నువ్వు కూడా కొండలు తీసుకురా, చుట్టుపక్కల బిందులు తీసుకురా, లేకపోతే బాణాలు తీసుకొచ్చి పెట్టుకో. ఆ కొండ ఎత్తిపోయి దేవుడు దాన్ని నూనెగా మారుస్తాడు. ఏ నూనె పోతాడు? పామాయిల్ ఇస్తాడో సన్ఫ్లవర్ ఇస్తాడో ఏమో తెలియదు కానీ నూనె వస్తుంది, దాన్ని అమ్ముకో అని చెప్పాను అనుకో. ఏమంటారు వీళ్ళు? కొండ అంట, నూనె అంట, ఇదంట కొండలని నింపేస్తుందంట. ఈ మాట నేను వినాలి. కానీ అక్కడ మీరు గమనిస్తే ఆ స్త్రీ, నేను మరలా అదే మాట, ఆ స్త్రీ దైవజనుని నోటి మాట చొప్పున చేసేను. కాబట్టి ఆ ఇంట ఉన్న కరువు ఏమైపోయింది? సమృద్ధిగా మార్చబడింది. దేవుని మాటలో ఉన్న శక్తి అంత గొప్పదండి. దేవుని మాట చొప్పున చేసేవాడు ఎప్పుడూ సమృద్ధిగానే ఉంటాడు. హల్లెలూయా. నిండు కొండలాగానే ఉంటాడు. ఇప్పుడు లేమి అనేది ఆ దరికి రాదు. నేను మరలా చెప్తున్నాను. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 2. ఒకటి శూనేమిరాలు, ఏది పోగొట్టుకోలా, ఇల్లు వచ్చింది, భూములు వచ్చాయి. ఇల్లు వచ్చింది, భూములు వచ్చాయి. ఒకటి. 2వది దైవజనుడైన భార్య. 2. 3వదిగా మనందరి దేశం విధవరాలు. ఏలియా కాలంలో దేశమంతా కరువు వచ్చింది. కొండ మీద దిగి వస్తున్నాడు, ఇతనికి ఆకలేస్తుంది, ఏముంది నీ దగ్గర అన్నాడు విధవరాలతో. ఆ కాలంలో పరిస్థితి ఏంటంటే ఎవరైనా దైవజనుడు పిలిస్తే వాళ్ళకి కానుకిచ్చి పంపాలి. ఇది మొదటి నుంచి వస్తున్న అనుభవం. నా దగ్గర అయ్యా ఏముందయ్యా, కొంచెం చిన్న పిండి ఉంది, కొంచెం నూనె ఉందయ్యా, పొలాలు ఏరుకుంటాకు వచ్చి ఎలాగైనా కాల్చుకుని నా కొడుకు తిని ఇంకా నా జీవితం ఎలా మార్చాలి, రేపేంటో అర్థం కావట్లేదు అని అంటే ఏలియా చెప్పిన మాట ఏంటంటే, నువ్వు వెళ్ళి కొంచెం అప్పం చేసుకురా అన్నాడు. నేనే ఎట్టాగంటే అక్కడ కూడా రాయబడిన మాట, ఆమె దైవజనుని మాట చొప్పున చేసి కరువు దినములన్నీ పూర్తయ్యేంత వరకు, చెప్పండి, పిండి తక్కువ కాలేదు, బుడ్డెలో నూనె అయిపోలేదు. చెబితే ఇట్లాంటి అనే జరుగుతాయా అనుకుంటారు. జరిగిన వాస్తవాన్ని చెప్తున్నాను. హల్లెలూయా. దేవుని మాట చెప్పిన వాడు చేసేవాడు ఎప్పుడు అలాగే ఉంటాడు. నేను అంటాను, అక్కడ పిండే దైవజనునికి పెట్టింది, కడుపు, ఇవన్నీ కాదు. అక్కడ ఈరోజు మాట ప్రకారం మాట చొప్పున చేస్తున్నావా లేదా? దేవుడు మాట నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ మాట ప్రకారం నువ్వు చేస్తే నీకు ఇంకొకటి చెప్తాడు. ఆయన నీకు ఇంకొకటి చెప్తాడు. నీతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఎందుకంటే వీడు చేసేవాడు కాబట్టి చెప్పడానికి ఆయన రెడీగా ఉంటాడు. హల్లెలూయా. కానీ ఆయన మాట చాలా నిర్లక్ష్యంగా, చాలా అల్పంగా, చాలా స్వల్పంగా ఆయన మాటను దాటి వెళ్ళిపోతూ ఉన్నాం. మనకు నచ్చినవే చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం.
అందుకని ఆయన మాట మన దగ్గరికి రావట్లా, ఆయన మనతో మాట్లాడట్లా. ఇది వాస్తవం. కానీ ఆమెకు మాత్రమే ఈరోజు తిరిగి మరలా ఆయన మాట మన దగ్గరికి వచ్చును గాక. మాట విందామండి. ఆయన చెబుతున్న దానికి వింటే చాలు. వద్దు, లోకం వద్దు, అనుజనులు వద్దు, అనుజనుల ఆచారాలు వద్దు, అనుజనుల పద్ధతులు వద్దు, వాళ్ళ ఆలోచనలు వద్దు. ఎందుకంటే వాళ్ళ ఆత్మీయులు కారు. వారు చెప్పే ఏ మాట అయినా అది నీ కుటుంబానికి నీకు నష్టమే తెస్తుంది. దేవుని మాట ప్రకారం అడుగులు వేయండి అని ఆయన లేఖనాలు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాట చొప్పున చేస్తేనే కదా ఏదైనా కానీ జరిగేది. కాబట్టి చాయిస్ మీదే. మరలా చెప్తున్నాను, దేవుడు మీతో చెప్తున్నాడు, మీ చేతుల్లో పెట్టాడు. మాట వింటారా? విని దాన్ని చొప్పున చేస్తారా? అయితే నేటి దినము నుండి మీకు క్షేమము కలుగునుగాక. నేటి దినము నుండి మీకు సమృద్ధి కలుగునుగాక. ఎక్కడ కరువు అనుభవిస్తున్నారో తిరిగి నా ప్రభు అక్కడే మీకు గొప్ప సమృద్ధిని దయచేయునుగాక. రెండు మాటలు. ఆ స్త్రీ లేచి చెప్పండి. ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి, అది అండర్లైన్ చేసుకుని మీ మదిలో ముద్రించుకుని వెళ్ళండి. ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి. నేను చేస్తున్నానా లేదా? కొత్త నిబంధన సంఘానికి వచ్చారు కాబట్టి సేవకుడు అంటే అంత విలువ ఈ లోకంలో లేదు కాబట్టి దేవుని మాటకైనా, దేవుని మాట చెప్పైనా, అంటే ఈ కాల పరిస్థితుల్లో చెప్తున్నాను. ఈ కాలంలో ఎందుకంటే ఒకప్పుడు ఊరికొకళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు, కానీ ఈరోజు ఊరికి 25 మంది అయ్యారు. అందరూ సేవకులే. కాబట్టి లోక పరిస్థితులు మారుతా ఉన్నాయి. ఎందుకంటే అందరూ భక్తిగా ఉండరు కదా, అందరూ సమర్పణతో ఉండరు కదా, అందరూ ఒకే అనుభవాల్లో ఉండరు కదా. కాబట్టి కొంచెం లోకంలో పరిస్థితులు మారుతూ వచ్చాయి. సరే, దేవుని వాక్యానికైనా విలువే ఉంది, అది నేను చెప్పేది. ఎందుకంటే నా దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. అందుకని నన్ను బలపరిచి పంపాడు. మరి ఏం మాట్లాడాడో నాకు తెలియదు. ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నాడో, మీతో ఏం చెప్పాలనుకుంటున్నాడో నాకు తెలియదు. కాస్త ఆయన మాట చేయడానికి సిద్ధంగా ఉండండి. ఒకరోజు యెషయా భక్తుడి దగ్గరికి దేవుని స్వరం వినపడింది. ఇదిగో నా పనికి వెళ్ళటానికి ఎవరున్నారు అని అంటే 6వ అధ్యాయం యెషయా గ్రంథంలో, నేను సిద్ధంగా ఉన్నాను చెప్పండి ప్రభు అని శిరస్సు ఉంచాడు. నెహెమ్యా కాదండి, నోవాహు దగ్గరికి దేవుని స్వరం వచ్చింది. దేవుని మాట, పడవను చేయి. నిర్లక్ష్యపరిచేవాడైతే దేవుడు చెప్పేవాడు కాదు. దేవుని మాట చొప్పున చేయగలిగిన వాడు కాబట్టి నోవాహు దగ్గరికి దేవుని మాట వచ్చింది. హల్లెలూయా. నిజమే. ఈరోజు నువ్వు కూడా దేవుని మాట చొప్పున చేయడానికి సిద్ధంగా ఉంటే నేను మరలా చెప్తున్నాను, ఉంటే ఈరోజే దేవుని వాక్కు నిన్ను దర్శించునుగాక. ఆయన మెల్లని స్వరాన్ని విందువుగాక. ఎప్పుడు వినలేదా? ఆయన స్వయంగా మాట్లాడడం వినలేదా? ఆయన స్వరాన్ని ఎప్పుడు వినలేదా? ఆ అనుభవమే లేదా మీకు? లేదా ఒక్క మాట ఆయనతో చెప్పండి, ప్రభువా నీ మాట చెప్పు, నేను చేస్తాను, నాతో మాట్లాడానండి. ఈ దినం నుండి ఆయన స్వరం, మెల్లని స్వరం మీకు వినబడబోతా ఉంది. నీ మాట నాకు చాలు అనండి, అంతే చాలు. మోకరించండి, కనులు మూసుకొని ప్రార్థన చేద్దాం. నీ మాట నాకు చాలు, నీ మాట ప్రకారం నేను చేస్తా. ఇదే అడగండి ఈరోజు. నీ మాట ప్రకారం చేయడానికి ఐఎమ్ రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను. ఆ స్త్రీ దైవజనుడి మాట చొప్పున చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి దేశంలో ఎవరి దగ్గరికి రాని దేవుని మాట ఆమె దగ్గరికి వచ్చింది. మిగిలిన వాళ్ళకి చెప్పిన వాళ్ళు నా మాట వినరు, నా మాటను త్రోసిపుచ్చుతారు. వాళ్ళు అనవసరం వాళ్ళకి చెప్పిన. ఎవరైతే నా మాట చొప్పున చేస్తారో వారితోనే మాట్లాడాలనుకుంటున్నాడు ఆయన. వారితోనే ఆయన తన చిత్తాన్ని తెలియచేయాలనుకుంటున్నాడు. వచ్చే 7 సంవత్సరాలు మంచి కదా, మళ్ళీ వెళ్ళిపో ఇక్కడి నుంచి అని దైవ చిత్తం ముందుగా తెలియచేయబడతా ఉందనంటే ఇదిగో దేవుని మాట చేయడానికి ఆమె సిద్ధంగా ఉంది. కాలాలు మారిపోతున్నాయండి, భక్తి విధానాలు మారిపోతున్నాయి. దేవుని స్వరాన్ని వినే ప్రజలు కనిపించట్లేదు ఈ కాలంలో. తిరిగి దైవ దర్శనుని దగ్గరికి రావాలి. దేవుని మాట నీ ఇంటిని దాటి వెళ్ళకూడదు, నీ ఇంట్లో నీకు రావాలి.
దైవ దర్శనం నేను దాటి వెళ్ళకూడదు, నీకు అది బయలుపరచబడాలి. దేవుని ద్వారా కలిగే క్షేమం, దేవుని ద్వారా కలిగే సమృద్ధి నీ ఇంటిని దాటి వెళ్ళకూడదు, నీ ఇంట్లోనికి రావాలి. నీవు నీ కుటుంబం దేవుని మాట చొప్పున చేసే స్థితిలో ఉంటే ఈరోజు ఆ ఆశీర్వాదం నీ ఇంట్లో అడుగు పెట్టాలని ఎదురు చూస్తా ఉంది. ఆ క్షేమం నీ ఇంట్లో అడుగు పెట్టాలని ఎదురు చూస్తా ఉంది. ఒక మాట చెప్పండి దేవునితో, ప్రభువా ఇక మీదట నీ మాట చొప్పున నేను చేస్తానికి సిద్ధంగా ఉన్నాను అని ఆయన దగ్గర ఒప్పుకోండి. ఈ రోజు నుంచే ప్రభు మరలా తిరిగి నీతో మాట్లాడతారు. అది పాట అయినా, ఆరాధన అయినా, సాక్ష్యమైనా, ఎవరు ఏది చెబుతున్నా అది దేవుని గురించినదైతే నీ హృదయం కరగబడుతుంది. అప్పుడు నీ కన్నీళ్లు నిజమే గువ్వ కన్నుల వలె మార్చబడతాయి. దేవుని స్వరం నీకు వినబడుతున్నప్పుడు నీ హృదయం మెత్తన చేయబడుతుంది. నీ హృదయం వాక్యము చేత తృప్తి చెందుతుంది. అప్పుడు ఆత్మలో ఆనందము కలుగుతుంది. అటువంటి అనుభవాన్ని పోగొట్టుకున్నావా? ఎన్నోసార్లు నా దగ్గరికి వచ్చావయ్యా, నీవు ఎన్నోసార్లు నన్ను లేపావు, కానీ నిన్ను లెగవలా. నాతో సహవాసం చేయాలని నువ్వు ఎంతో ఆశపడ్డావు, నేను నీకు సమయం ఇవ్వలేదయ్యా. నువ్వు నాతో మాట్లాడాలనుకున్నావు, నీ మాట నా దగ్గరికి తెచ్చావు, కానీ నీ మాట నేను విలువ ఇవ్వలేదయ్యా. నీ మాటకు నేను విలువ ఇవ్వలా, అందుకు నాతో మాట్లాడడం మానేశావు. కాబట్టి ప్రజలందరూ తృప్తి చెంది వెళ్తుంటే నాకు మాత్రం తృప్తి లేదయ్యా. నా హృదయాల్లో పశ్చాత్తాపం లేదు, నా హృదయానికి తాకట్లేదు, ఎందుకంటే నువ్వు నాతో మాట్లాడట్లేదు అని చెప్పావు. నీ స్వరం నాకు వినబడాలయ్యా. నీ మాట నా హృదయములో, నా హృదయానికి స్పందన కలిగి చేయాలయ్యా. నా హృదయం తెరవబడాలయ్యా. నీ మాట సందేహంగా, సంశయంగా మారిపోతుందయ్యా, ప్రశ్నార్థకంగా మారిపోతుంది. కారణం నీ మాట నాకు అల్పంగా ఉంది, ఒకప్పుడు ఘనముగా ఉండేది నీ మాట. ఏం మాట్లాడతావా అని ఆశతో వచ్చేవాడిని అయ్యా, కానీ ఈరోజు ఆశ లేదు. ఒక్క మాట యేసేతో చెబుదామా? నీ మాట నాకు చాలు, నా జీవితానికి నీ మాట చాలు, నువ్వు ఉంటే నాకు చాలు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసయ్యా, ఈ జీవితానికి నీ మాట చాలయ్యా. శూన్యమురాల దగ్గరికి తీసుకొచ్చిన నీ మాట నా దగ్గర కూడా తీసుకురా. ఆమెతో మాట్లాడుతున్నావు, దైవజనుడితో ద్వారా నాతో కూడా మాట్లాడయ్యా. ఈ జీవితానికి నువ్వు ఉంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. కన్నులు మూసి ముగించుకుందాం. కన్నులు మూసి ఒక పల్లవి విన్న వాక్యాన్ని బట్టి నెలాఖరి ఆదివారం మన ప్రభు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. ఉంటే చాలు నాకు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. చెప్పాలి, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ
నీ మాట నాకు చాలయ్యా.
వెంటే నీ ఉంటాను యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నాతో మాట్లాడాలి, నీతో స్వరం నాకు వినపడాలయ్యా. నీ మాట, నీ పాట, నీ గురించిన వార్త నా హృదయానికి స్పందన కలగాలయ్యా. బండలాగా ఉండు బండలాగా మారిపోయిందయ్యా. నీ మాట వింటుంటే నా హృదయంలో స్పందన లేదయ్యా. నీ నామస్మరణలో నా హృదయానికి స్పందన లేదయ్యా. నా హృదయం మూడు బారిన స్థితిలో మారిపోయిందయ్యా. ఎడారిగా మారిపోయింది నాయన. తిరిగి మరలా దాని నీటి ఓటగా మార్చండి. గలగల ఓటలు ఉబ్బికింపచేయండి అయ్యా. నీ ఆత్మాభిషేకముతో నింపండి అయ్యా. తిరిగి మాతో మాట్లాడండి అయ్యా, మాట్లాడండి అయ్యా. ఈ వాక్కు చేత నన్ను స్పందింపచేయండి అయ్యా. నేను నీ మాట చొప్పున చేస్తానయ్యా, నాకు చెప్పండి అయ్యా. యేసయ్యా, నీ మాట చొప్పున నేను చేస్తానయ్యా. నాతో మాట్లాడండి అయ్యా, నాతో మాట్లాడండి అయ్యా. ప్రార్థన. మహాపరిశుద్ధుడు నాయన, మహోన్నతుడు అయిన గొప్ప దేవానికి స్తోత్రములయ్యా. ఈ నెల ఆఖరి పునరుద్ధానపు ఆరాధనలో వాక్కై దిగొచ్చి మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములయ్యా. హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం, మాలో ఆయుష్ ఉన్నంత వరకు తండ్రి నీ మాట నాయన మా యొద్దకు రావాలని, నీ మాటను అనుసరించే లోబడి మేము జీవించాలని కోరుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమె ఆ విధముగా తండ్రి నాయన దైవజనుడి నోటి మాట చొప్పునే అయ్యా నడిచింది గనుక, అలాగున చేసింది గనుకే క్షామములో కూడా క్షేమమునిస్తూ నడిపించేవని మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. అది నాయన మాకు ఇష్టమున్నా లేకున్నా అయ్యా, మాకు నాయన ఏది ఎలాగున్నా కూడా నీ చిత్తం నాయన మా యొద్దకు వచ్చినప్పుడు, నీ మాట మా యొద్దకు వచ్చినప్పుడు, నీ వాక్కు మాకు తెలియపరచబడినప్పుడు శిరస్సు వంచి సంపూర్ణ విధేయత చూపాలనే కోరుకుంటున్నాం ప్రభువా. అట్టి కృపతో నాయన మీరు మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు. సౌలు వలె ప్రభువా నీ మాటకి అవిధేయత చూపిన స్థితి ఎన్నటికీ జీవితంలో కలగకూడదు నాయన. నీ మాటను విని ఎన్నాళ్ళయిందో, నీ మాటను తండ్రి అయ్యా మా యొద్దకు వచ్చి ఎన్ని దినములయ్యిందో, తిరిగి మరలా ఈ దినపు ఆరాధన ద్వారా ప్రభువా ప్రతి క్షణం నీ స్వరముని వినే స్థితి దయచేయి. నీ మాటను మేము గ్రహించే స్థితి దయచేయి. నీవు మాతో మాట్లాడుతూ ఉండగా గ్రహింపులోకి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. ఆ మాటను అనుసరించి నడుచుకునే కృప దయచే. సమృద్ధిని నాయన అక్కడ కలిగింది నీ మాటకి లోబడినప్పుడు ప్రభువా. అవును, అల్పముగా చిన్నతనముగా నీ మాటను మేము ఎంచక ప్రభువా ఏ రీతిలో నీ మాటను మా యొద్దకు పంపుతున్నారో గుర్తెరిగి ఆ మాటకి సంపూర్ణ విధేయతను మేము చూపుతూ దేవా నువ్వు ఇచ్చే సర్వ సమృద్ధిని అనుభవించగలుగునట్లుగా నాయన మీరు సహాయమును అందించమని వేడుకుంటూ ప్రభువా శ్రేష్టమైన నీ వాక్కుతో మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు చెల్లిస్తూ, నీ దాసును మీరు బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రములు. విత్తబడిన ప్రతి అమూల్యమైన మాట మా హృదయంలో పదిలపరచబడి ప్రభువా ఫలభరితముగా మార్చబడినట్లుగా కృప చూపమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చెబుదాం బిగ్గరగా, ఇంకాస్త బిగ్గరగా, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క నిత్య ఆదరణ సహవాసం ఇప్పుడు ఆయన రాకడ వచ్చు పర్యంతరం సదాకాలం మనందరికీ తోడుగా ఉండి అనుదినము అనుక్షణం ఆయన మాట చేత మనం నడిపించబడుతూ ఆయన రాజ్యముకై సిద్ధపరచబడుదుము గాక. ఆమేన్.